హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. ఈరోజు అయితే మా బ్రదర్స్ అండ్ మేమందరం కలిసి ఒక ట్రిప్ వేసాం అనమాట. జస్ట్ కార్లో వెళ్తుంటే నేనైతే వీడియో తీశాను ఇది. అండ్ మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ వీడియో మొత్తం కంప్లీట్గా ట్రావెలింగ్ మీద ఉంటుంది. అండ్ చాలా చాలా ఫన్నీ మూమెంట్స్ జరిగినాయి. అసలు మీరు చూసి అనుకో ఫుల్గా నవ్వుకుంటారు. అండ్ ఇది ఒక 11 minutes వీడియో ఉంది అనుకో. 11 minutes నేను ఖచ్చితంగా మిమ్మల్ని అయితే నవ్విస్తాను, చూడండి మీరు. అండ్ ఖచ్చితంగా మీకైతే ఈ వీడియో నచ్చుతుంది. అండ్ ఈ వీడియో నచ్చిన తర్వాత, ఈ వీడియో చూసిన తర్వాత మీరైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎట్లుందో. అండ్ ఇటువంటి వాటి మీద వీడియోస్ తీయన్నా, అండ్ ఇంకా ఇటువంటి వాటి మీద వీడియోస్ తీయన్నా నాకైతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అటువంటి వీడియోస్ అయితే తీసాను. అండ్ ఈ వీడియోని అయితే చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది, మీరు అస్సలు నమ్మలేరు. అండ్ చాలా టైం తీసుకొని మరీ ఎడిట్ చేసిన అనమాట దీన్ని. అండ్ ప్రాబబ్లీ నా ఎడిటింగ్ ఎట్లుందో కూడా చెప్పండి. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నేను. అండ్ ఇలానే మీ సపోర్ట్ ఉంటే మాత్రం ఇంకా మంచి వీడియోస్ ఇస్తానని అయితే నేను చెప్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. బెల్ ఐకాన్ ఖచ్చితంగా ప్రెస్ చేసుకోండి. నేనైతే వీడియో ఎవ్రీడే 1 o'clock పోస్ట్ చేస్తున్నాను కదా. టైం అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, 6 o'clockకి పెడదాం అనుకున్నా. చాలా మంది 6 o'clock అయితే చూస్తున్నారు. అండ్ ఏ టైంలో పెట్టాలన్నా కూడా మీరు కామెంట్ చేయండి, ఆ టైంలో నేనైతే వీడియోస్ పెడతాను. ఎక్కువ దేని మీద అయితే ఏ టైంకి పెట్టాలని చెప్పేసి అయితే చాలా మంది అంటారు. ఆ టైంకి అయితే నేను వీడియోస్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే ఇది ఆల్రెడీ ఎంప్లాయీలు ఎవరు నడిపిస్తావా? ఇది చూడు, నేను చేసిన ఎవడన్నా డీజిల్ పోతున్నా ఫాస్ట్ ట్రాక్ నుంచి వచ్చేస్తారా? వేసుకుంటున్నా మరి కమర్షియల్ అయిపోయింది అందరూ. కార్ తీసుకుంటా ఇంకా శివారెడ్డి కూడా ఉంది అన్న, అక్కడనే అక్కడ కూడా అది సోమవారం చేద్దాం. శివాజీ కూడా వస్తాను, శివారెడ్డి కూడా లేదు, బండి ఉంది అకౌంట్ వేసుకో, నా అవసరం ఉంటుంది. పని చేయరాదు మాదా తాజా కాడ కూర్చో. ఇది తాజా ఓట్లుందని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, శశివుడు తమ్ముడు అన్నాడు, ఒక డ్రెస్ ఇస్తా అన్నాడు, ఒక 1000 subscribers రాని అన్న తీస్తా అని చెప్పి. కాకపోతే టైమింగ్ డ్రెస్ ఎంత 500 లేరా దగ్గర? పాయింట్ షర్ట్ అన్న 1000 రూపాయలు. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. ఇప్పుడు మనది ఛానల్ గ్రోనే కాలేదు, మనం అంత డిమాండ్ చేస్తే అసలు నేను పెయిడ్ ప్రమోషన్ తీసుకుంటా అన్నా ఎవరికన్నా తెలియాలిగా. మన ఇక్కడ సైడ్ ఉన్న వాళ్ళు ఇస్తుంది కన్నా. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు తిరుగుతూనే ఉంటారు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అది వీరభద్రం ఉంది, ఫస్ట్ తీయాలి. ఈ దసరా మూమెంట్ కదా, మనమే పోయి జస్ట్ ఇట్లా తీస్తే బెటర్. వాడిని ఏం పైసలు కూడా తీయాల్సింది. కొత్త స్టాక్ ఏడుందో చూసి ఇంత మంచి మెటీరియల్ ఉందని చెప్పాలి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంక రాజరా చేసినారు, వచ్చినాయి కూడా వస్తుంది. అలా అన్ని ఉంటాయి, తెలిసిన ఎవడైనా పోతారు దగ్గర పోయి ఆ హైలైట్ చేస్తే బాగా చేసేసాడు. ఇప్పుడు ఏమంటారు మరి, ఎట్లా అవుదాం? ఇప్పుడు కొత్తడు వెంకటన్న నువ్వే పెట్టరా? అదే ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు బోనీలో కూడా స్మగుల్ కూర్చున్నాయి తెలుసా, వాళ్ళ దగ్గర ఇప్పుడు పెడతారు మస్తుగా. జగప చేయాల్సిన 2-3 ఉన్నాయి లోపల ఉంటాయి అవి బట్టలు. లిక్కర్ మాట పెట్టరా? లిక్కర్ మాట ఆల్మోస్ట్ అన్ని అందరికి తెలిసారా? అంటే అది దానికి ప్రమోషన్ అవసరం లేదు. ఆయన నాకు
మనకు వచ్చే ఆడియన్స్ వేరే దగ్గర మధు ఇక్కడ బండి ఉంటుంది ఆ బండి తీసుకొని నువ్వు ఇక్కడ గట్టికి అడ్రస్ చెప్తా అది దించి ఒక మనిషిని గిడెత్తి పగిలిపోద్ది. దెబ్బ కొట్టి దిప్పురు ఇది हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद చెప్పు యాక్సిడెంట్ అయింది చెప్పు చెప్తావా అన్న కట్ అవుతుంది భాష కట్ అవుతుంది డైరెక్ట్ అది అరే ఆడు నన్ను ఏమన్నాడు నా దగ్గర క్యాష్ ఉంది హలో చేసా ఇదైతే చేయమని చెప్పినా కదా చెయ్యి ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నేను కొట్టినా నాకు నేను తీసుకోవడం పైసలు నేను ఎప్పుడో కొట్టినా శేఖర్ నువ్వు అడిగినాగానే చూడు మరి లైన్లో ఉన్నాం మేము అడిగి రాగా నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఇది కొట్టపోయినా అన్న ఇది పోతుందిగా ఆయన ఏలే ఇంకా పోతా రీఛార్జ్ ఆహా చేయకున్నా సరే తిన్నా పోతే ఏలైనా పోయినా ఇంకా బండి ఉందా ఎలా చేస్తున్నారా మీరు ఇట్లా కళ్ళు కట్ అవుతాయిరా కట్టగా కూడా చూద్దాంపా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారా నాకు అర్థమైతలే మంత్లీ పాస్ చేస్తారా మంత్లీ పాస్ చేస్తాం శేఖర్ మా మంత్లీ పాస్ చేసినా టైం పడుతుంది అప్డేట్ కాదు ఇట్స్ టేక్ టైం 10 minutes అవును అన్న డిసెంబర్ దానికి చేయడ్డు పెట్టు బ్రో సునీల్ కొంచెం దూరం ఆపన్న కాదు సంధ్యాగా పేరు ఇప్పటికీ నడుస్తుంది బయట నుంచి అవును సంధ్యాక పేరు చెప్తాపా నేను అంత దూరం అదేగా రిస్క్ ఆహా అన్న అది పైన దానికి సిగ్నల్ దాకా ఒకటి కొంచెం వెనక కాప అంతే పైన సెన్సార్ ఉంటది ఏది రా సెన్సార్ ఉండి గుంజ టచ్ ఏదైనా ఉందా ఫోన్ ఆల్రెడీ ఒట్టి పంపరు వీళ్ళు పోయేటోళ్ళు ఒక ఇదేంటి అనుకుంటా దాంట్లో పెట్టే అది అందుతాదిరా పోనీ ఆగా అడుగుతుండగా అది లేచాక పోదాం వాళ్ళ దగ్గర అడుగుతాడా లేచినాక పోయినా స్కాన్ తీసుకుంటుంది అన్న పైన తీసుకుంటుంది అది డైరెక్ట్ తీసుకుంటే నీకు వస్తుంది అమౌంట్ కట్ అయితేనే ఉంటుంది లేచింది ఏం కాదు జల్లి పోనీ బాయ్ ఎవరో వాళ్ళ ఫ్రెండ్ దాంట్లో ఏం పడ్డది గ్రీన్ పడ్డదా అమౌంట్ పడ్డదా మాత్రం ఇస్తే చాలు. ఫస్ట్ టైం ఫోన్ కొనుక్కో ఇంకా నో ఇది మొన్న నా ఫోటోలు పంపిరా అంటే యూట్యూబ్లో పెట్టుకుంటారు కాదు నాకు పంపలేదు అంటే నువ్వు thumbnail చూసి ఫోటోలు పంపమన్నావు కదా నాకు అది చూసే మేమైతే మా అన్న వాళ్ళతో కలిసి అయితే కొంచెం బయటికి ట్రావెల్ ట్రిప్ వేసినాం అనమాట. జస్ట్ ఫన్నీ ఏమంటారు, ఇది మొత్తం కార్లోనే ఉంటుంది. బయటకు పోతున్నాం. నేను ఎక్కడికి వెళ్ళామో ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తా. అండ్ మొత్తం ట్రావెలింగ్ అనమాట ఈ వీడియో మొత్తం. కొంచెం బోర్ రాకుండా ఫన్నీ క్లిప్స్ అయితే యాడ్ చేసిన. అండ్ చాలా ఫన్నీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక వస్తూనే ఉంటాయి. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, చాలామంది చూస్తున్నారు. అండ్ ఇలాంటి ఫన్నీ వీడియోస్ కూడా తీద్దామని అయితే ప్లాన్ చేస్తున్నాం. అండ్ చూస్తూనే ఉండండి. ఇంకా ఎటువంటి వీడియో తీయాలో కామెంట్ చేయండి.
प्रेमानंद ये क्या हुआ? సరే పడుకో. అన్న కావతలేదు. అదేగా 10 का आता नहीं आता. మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర వినాయకుని దగ్గర అయితే అన్నదానం చేస్తారని చెప్పేసిండు అనమాట. అన్నదానానికి అయితే వచ్చేసినాం ఇక్కడ. అండ్ వెళ్ళే దారిలోనే ఉంటుంది అన్న వాళ్ళ ఇల్లు. సో అక్కడనే దేవుణ్ణి దర్శించుకొని అన్నదానం అయితే తినేసినాం అనుకుంటా. సూపర్ టేస్ట్ ఉన్నాయి అసలుకి. అండ్ విగ్రహం అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు ఒక గ్లోబ్ అంటే ఎర్త్ మీద వినాయకుడు నిలబడి ఉండనమాట. మస్తు అంటే మస్తు ఉంది. ఒకసారి మీరే యూస్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ ఫైనల్గా నచ్చుతుంది అనుకుంటా. ఫన్నీ క్లిప్స్ అయితే చాలా యాడ్ చేసినాను. అండ్ మీకు ఇలాంటి ఫన్నీ వీడియోస్ కావాలంటే నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ గణేశుడు ఎట్లుండో కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మరిన్ని ఎటువంటి మీ కంటెంట్ మీద వీడియోస్ తీయనా కూడా కామెంట్ చేయండి. అటువంటి కంటెంట్ మీద వీడియోస్ తీస్తాను. ఆల్రెడీ ఒక తమ్ముడు అయితే మెసేజ్ చేసిండు ఖమ్మం నుండి, వీడియో తీస్తున్నాను, తీయలేదు, ఇంకా తీసైతే అప్లోడ్ చేసేస్తా. కొంచెం టైం అయితే పడుతుంది. ఈ వీక్లో ఖచ్చితంగా పోస్ట్ చేసేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.